ప్రస్తుతము ఉండే పరిస్థితిలో ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మీకు వెస్టర్న్ మీడియా అలాగే మన దేశంలో ఉండే మేధావులు వీళ్ళు క్రియేట్ చేస్తున్న వార్తలు ఇప్పుడు మీరు చూసారనుకోండి, భారత్పై రష్యాకు ఎక్కడ లేని కోపం, అంటే వాళ్ళు చాలా చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి వెస్టర్న్ మీడియా ప్రత్యేకమైన మీకు స్టోరీస్ రాస్తున్నారు. అంటే ఇండియాకు రష్యాకు మధ్య ఉండే స్నేహాన్ని బ్రేక్ చేయాలి. మరి ఈ కథనాన్ని వాళ్ళు క్రియేట్ చేయాలి కదా, దానికి కొంచెం ఆధారాలు అవి చూపిస్తారు. సో విషయమంతా ఎక్కడ ఉంది? ప్రాజెక్టు కుష. ఒక 1 year బ్యాక్ నేను ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేశాను దీనికి సంబంధించి. సో ఇవాళ మీకు డిఆర్డిఓ అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సో వీళ్ళు ఒక అతిపెద్ద అనౌన్స్మెంట్ చేశారు. ఏమిటి? మీకు ప్రాజెక్టు కుష సిద్ధమైంది, ట్రయల్స్ మొదలుపెట్టాము, మాకు ఏకంగా 40,000 కోట్లకు సంబంధించిన ఆర్డర్స్ రాబోతున్నాయి. ఎవరి వద్ద నుంచి? ఇండియన్ మిలిటరీ నుంచి, ట్రై సర్వీసెస్ నుంచి ఇంత పెద్ద ఆర్డర్ను మేము ప్రొక్యూర్ చేయబోతున్నాము. సో ఇప్పుడు ఈ వార్తలు వచ్చిన వెంటనే వెస్టర్న్ మీడియా ఏమంటుంది? భారత్ వద్ద ఆల్రెడీ S-400 ఉంది కదా, సో చైనాతో ఈ స్టాండ్ ఆఫ్ అన్నప్పుడు మీకు మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రష్యా వెళ్ళి మాకు ఇమీడియట్గా S-400 పంపించండి అంటే రష్యా వాళ్ళు కూడా పంపించారు కదా. అంత లాయల్గా వాళ్ళు ఉన్నప్పుడు సడన్గా ఇవాళ ఇండియా ప్రాజెక్టు కుష, ఇప్పుడు S-400 అంటే 35,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టామండి. కానీ ప్రాజెక్టు కుష కోసం ఏకంగా 40,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎందుకు? అవసరం ఏంటి? సో రష్యా వాళ్ళ వద్దే కొనుక్కున్నాం కదా, మళ్ళీ మీరు ఎందుకు మొదలు పెడుతున్నారు? ఇలాంటి ప్రచారం ఇది ఒక్క వెస్టర్న్ మీడియా కాదండి, భారత్లో ఉండే యుద్ధ నిపుణులు అనబడే కొంతమంది మేధావులు వాళ్ళు కూడా, అంటే మనం డబ్బుని ఖర్చు చేస్తున్నాము, వేస్ట్ చేస్తున్నాము అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో వాస్తవాలు ఏమిటి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, రష్యా వాళ్ళతో మనము దీని విషయంగా మాట్లాడినప్పుడు మీరు చూడండి, ఈ S-400 అన్నప్పుడు మోదీ గారు కూడా మొన్న చాలా ప్రశంసించారు. S-400 మా వద్ద ఉండడము అనేది మాకు ఒక మేజర్ అడ్వాంటేజ్గా అయిపోయింది. దీని ద్వారా మేము పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎన్నో మిజైల్స్ను, షాహీన్ లాంటి మీకు బాలిస్టిక్ మిజైల్స్ను కూడా కట్టడి చెయ్యగలిగాము. సో ఆయన చెప్పిన వారం రోజుల్లోనే మనము ప్రాజెక్టు కుష గురించి అనౌన్స్మెంట్ చేసాం. సో ఇదంతా రష్యా వాళ్ళకి కోపాన్ని తెప్పిస్తుంది కదా. మరి ఇది నిజమేనా అంటే కానే కాదండి. ఇప్పుడు అంత పెద్ద దేశము వాళ్ళతో మనకు డిఫెన్స్ టైస్ అన్నప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. అంటే రష్యాకు భారత్కి మధ్య మీకు ఈ మిలిటరీ టైస్ అన్నప్పుడు కొన్ని విషయాలు ఓపెన్గా కూడా మనం మాట్లాడలేం. అలాంటి ఒక ఫ్రెండ్షిప్, మరి వాళ్లకు మనము ద్రోహము చేస్తామా అంటే మనము చైనా కాదండి, రష్యా వద్ద ఆయుధాలు కొనుక్కొని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇది మాదే, మా టెక్నాలజీ అని చెప్పి మనం ఎప్పుడూ చెప్పం. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం వీళ్ళు ఎవ్వరూ రాయరు. వీళ్ళు రాయని విషయం నేను మాట్లాడుతున్నాను. మీరు S-400 మీరు చూసే ఉంటారు, మీకు చాలా చాలా పవర్ఫుల్ రేడార్స్ కనిపిస్తాయి. మీరు ఒక్కసారి గూగుల్లో S-400 అని కొట్టి చూడండి, రేడార్లు కనిపిస్తాయి. రెండవ లెవెల్లో చూసారనుకోండి, మీకు కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి, ఒక పెద్ద బండిలా ఉంటుంది. ఇక మూడవది చూసారు అనుకోండి, మీకు ఫైరింగ్ సెంటర్, ఇక్కడ నుంచే శక్తివంతమైన మిజైళ్ళు నేరుగా శత్రువు వైపు. S-400 అంటున్నాం, 400 కిలోమీటర్ల దూరములో మీ శత్రువు యొక్క ఫైటర్ జెట్ అనండి, వాడి మిజైల్ ఇంకా చెప్పాలి అంటే ఏకంగా Mach 13 స్పీడులో ఒక ఆయుధము మీ వైపు వచ్చినా కూడా S-400 గుర్తించగలదు, ట్రాక్ చేయగలదు. ఈ మిసైల్ అక్కడ దాకా వెళ్ళి మీకు గగన తలములోనే ధ్వంసము చెయ్యగలదు. అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ ప్రపంచములో ఎక్కడా లేదు. సో అలాంటి ఒక అద్భుతము మన వద్ద ఉంది. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు కుష ఏమిటి ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి,
ఈ కుషా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మనము ఇండియన్ నేవీ కోసం సిద్ధము చేసామండి. ఇదే తేడా, వీళ్ళు మాట్లాడరు. అంటే S-400 అన్నప్పుడు మనము ఒక పతాన్కోట్ వద్ద లేదా ఇక్కడ వెస్ట్ బెంగాల్, ప్రస్తుతము మనము కాశ్మీర్ వద్ద, అంటే ఇక్కడ ఎక్కడా కూడా సముద్రము అనేది ఉండదు. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ కుషా ఏంటి, సముద్రము కోసరమే, ఇండియన్ నేవీ కోసరమే మనము సిద్ధము చేసిన మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఎలా చెప్తారంటే చైనా వాడి వద్ద చీప్ మిజైల్స్ ఉంటాయండి, యాంటీ షిప్ మిజైల్స్. వీటిని వీడు పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తాడు. మన వద్ద INS విక్రాంత్ అన్నారు అనుకోండి, ఏకంగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మనం సిద్ధం చేసాం. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు, చీప్ మిజైల్స్ పెట్టుకొని INS విక్రాంత్ మీద దాడులు చేశాడు అనుకోండి, మరి మన డ్యామేజ్ ఎలా ఉంటుంది, ఏకంగా 1,00,000 కోట్లు. సో దీనిని కాపాడాలి అన్నప్పుడు మన వద్ద ఒక యాంటీ షిప్ మిజైల్ బ్రహ్మోస్ ఉంది. అయినా కూడా మీ వద్ద ప్రాజెక్ట్ కుషా ఉంది, కుషా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అనుకోండి, మీకు కరాచీ పోర్టులో ఒకవేళ పాకిస్తాన్ వాడు ఇలాంటి మిజైల్ను లాంచ్ చేస్తే ఇమీడియట్గా మన కుషా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇందులో 3 వేరియంట్స్ అండి, S-400లో లేనిది ఇవాళ మనము సిద్ధము చేసాం. ఇదంతా కూడా వీళ్ళు క్లియర్గా మాట్లాడడం లేదు. ఉత్తినే భారత్కి రష్యాకు మధ్య చాలా పెద్ద విభేదాలు వచ్చేసాయి, రష్యా వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, ఇలాంటి ప్రచారాలే వీళ్ళు చేస్తున్నారు. అంటే 150 కిలోమీటర్లు తరువాత 300 కిలోమీటర్లు, ఫైనల్గా 400 కిలోమీటర్స్ ఉండే 3 రేంజ్ల్లో 3 వేరియంట్స్లో మనము కుషా అనబడే మిజైళ్లను తయారు చేసాం. అంటే 400 కిలోమీటర్ల దూరములో చైనా వాడి యాంటీ షిప్ మిజైల్ ఉన్నా, పాకిస్తాన్ వాడి యొక్క 150 రేంజ్లో ఒక మిజైల్ ఉన్నా కూడా ప్రాజెక్ట్ కుషా క్లియర్గా న్యూట్రలైజ్ చేయగలదు. అంటే ఇప్పుడు ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటామండి, 45 కిలోమీటర్స్ అంటే 45 కిలోమీటర్ల దూరంలో మీ శత్రువు యొక్క ఒక క్షిపణి అనండి యుద్ధ విమానము వస్తుంది అంటే ఆకాశ్ వెళ్ళి దాని మీద దాడి చేసి ధ్వంసము చేయగలదు. అదే మీరు 150 కిలోమీటర్ల పైగా అన్నప్పుడు మనం S-400ని వాడతాం. మరి ఇప్పుడు సముద్రములో అనుకోండి, ఇండియన్ నేవీకి ఇలాంటి ఒక సిస్టమ్ కావాలి కదా, బ్రహ్మోస్ ఉన్నా కూడా మనకు ప్రాజెక్ట్ కుషా ఉంటే 400 కిలోమీటర్ల దూరములోనే మనం అది చైనా అనండి పాకిస్తాన్ అనండి వాళ్ళ మిసైల్ టెక్నాలజీని టోటల్గా డెస్ట్రాయ్ చేయగలము. కాబట్టి ఈ అవసరం మనకి ఉంది. కాబట్టే రష్యా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ టెక్నాలజీలో కొన్ని భాగాలను మనం ఇందులో ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో పర్మిషన్ తీసుకొనే ప్రాజెక్ట్ కుషా అనేది మొదలుపెట్టాం. నిన్న ఒక వీడియోలో మాట్లాడాను. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే రష్యాపై శాంక్షన్స్, అమెరికా వాడి ఆయుధాలు ఎవరు కొనడానికి ఇష్టపడడం లేదు, చైనా వాడు మన ముందు అడ్డంగా దొరికిపోయాడు. కాబట్టి ఒకవేళ మనము ప్రాజెక్ట్ కుషాను ఎగ్జిక్యూట్ చేస్తే 40 దేశాలు చైనా శత్రువులు మనకు ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనడానికి సిద్ధముగా ఉన్నారండి. అంటే ఏ లెవెల్లో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయో ఒక్కసారి ఊహించండి. 40 దేశాలకు ఇలాంటి ఒక అస్త్రము కావాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు భారత్ తన రెవెన్యూస్ కోసము తన ఎక్స్పోర్ట్స్ కోసము ఇంత పెద్ద ఒక మహా అస్త్రాన్ని మనము తయారు చేశాము. DRDO భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ప్రోటోటైప్ను సిద్ధము చేయడం కాదు, నెక్స్ట్ 12 మంత్స్లో మేము పూర్తి స్థాయిలో పరీక్షలు కూడా కంప్లీట్ చేస్తాము. సో అలాంటి ఒక అద్భుతము ఇది ప్రాజెక్ట్ కుషా అని చెప్పి చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇంత పెద్ద అనౌన్స్మెంట్ రావడము మన శత్రువుల్లో ఎక్కడ లేని ఒక వణుకును పుట్టిస్తుంది. ఎందుకంటే ఈ అస్త్రము మన వద్ద ఉన్నప్పుడు టోటల్ ఇండియన్ ఓషన్ రీజన్, అరేబియన్ సీ మన కంట్రోల్లోనే ఉంటుంది. ఇక S-400 అంటారా,
మీకు ఒక పెద్ద ఇన్విజిబుల్ వాల్ని అది క్రియేట్ చేసింది అని చెప్పి మనం చెప్పాలి. ఇలాగ రష్యా వాళ్ళకి భారత్ మధ్య ఎక్కడ ఎటువంటి విభేదాలు లేవు, ఇంకా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. అలాంటి సిట్యువేషన్లో ఇలాంటి కథనాలు చదివినప్పుడు నిజంగానే మనకు చాలా చాలా బాధగా ఉంటుంది. కానీ అదే వాస్తవాలను తెలుసుకున్నప్పుడు ఒక రకమైన రిలీఫ్ ఉంటుంది. మరి ప్రాజెక్ట్ కుషా గురించి మీ వద్ద ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఈ అస్త్రము మన వద్ద ఉంటే శత్రువులను మనం ఎలాగ చీల్చి చెండాడగలము? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.